ఈజీగా సింపుల్గా అయిపోయే శనగబెల్ల పాయసం అయితే తయారు చేసేద్దాం. సో ఏం లేదండి, జస్ట్ 10 మినిట్స్లో తయారైపోతుంది. ఎలా చేయాలో నా స్టైల్లో అయితే నేను చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సరే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక గ్లాస్ శనగబెల్లని మాత్రం 4 విజిల్స్ వరకు ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలి. తర్వాత 1/2 కప్పు ఉప్మా రవ్వ, 2 గ్లాసుల బెల్లం వేసి ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఉడికిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగబెల్లను కూడా అందులో వేసి ఉడికించుకోవాలి. మనకి ఇష్టమైతే సేమ్యాలు ఉంటాయి కదా, సో సేమ్యా కూడా ఒక 1/2 గ్లాస్ వేసి ఉడికించుకొని కొద్దిగా ఇలాచీ పొడి అంటే యాలకుల పొడి వేసి అది కూడా ఉడకబెట్టుకోవాలి. ఒక 10 to 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించిన దాంట్లో పక్కన పెట్టుకొని తర్వాత కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకొని దాంట్లో వేసుకుంటే రెడీ.